మహావిశాఖ నగరపాలక సంస్థ రెండో పాలకవర్గ సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. నగర మేయర్ హరివెంకట కుమారి అధ్యక్షతన కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా కౌన్సిల్ సమావేశం కొనసాగుతుంది. 125 ప్రధాన అంశాలు, మరో 11 సప్లిమెంటరీ అంశాలతో కలిపి మొత్తం 136 చర్చనీయాంశాలతో కూడిన భారీ ఎజెండాను అధికారులు రూపొందించారు. ఈ క్రమంలో నగరాభివృద్ధికి సంబంధించిన అంశాలను చర్చించకుండా టీడీపీ కార్పొరేటర్లు అడ్డుకుని సమావేశంలో గందరగోళం సృష్టించారు. టీడీపీ కార్పొరేటర్ల తీరుపై వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పన్ను పెంపుపై పలు పార్టీలకు చెందిన కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో గందరగోళం నెలకొంది. మన అందరి సభ్యులకు గౌరవ కార్పొరేటర్స్ అందరికీ సూచనలు ఇస్తున్నాం. అంశం 71 మహావిశాఖ నగరపాలక సంస్థ వ్యవస్థాపక విభాగము విశాఖ అక్కడ వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులందరినీ కూడా ఈ హోల్సేల్ మార్కెట్ అని చెప్పేసి గవర్నమెంట్ టెన్షన్ బరియల్ గ్రౌండ్ దగ్గర సుమారు 1.5 acres 3 acres ఉన్నాం. అదేమో వాళ్ళకి ఆ ల్యాండ్ లీజ్ అది ఒక బరియల్ గ్రౌండ్, ఒక డంపింగ్ యార్డ్. దాన్ని వాళ్ళేమో శుద్ధి చేసుకోవాలి అన్ని రకాలుగా కూడా ఏంటంటే బట్ ఇది జియో ఆ క్లాస్ ఏమో 25 years అయిపోయిందని చెప్పేసి అదొకటి. సిమిలర్ ఏంటంటే హోల్సేల్ మార్కెట్ ని మనమేమో ఏదైతే ఇప్పుడు వేరే ఈ షాప్స్ ఏమైనా వాళ్ళతో అపార్ట్మెంట్ అంట ఇప్పటివరకు కూడా ఏంటంటే వ్యాపారం అంతా కూడా బోర్డా మార్కెట్ దగ్గర చక్కగా చేసుకునేవారు అనమాట. అక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అలాగేనేమో ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి అప్పుడుండే కమిషనర్ గారేమో కలెక్టర్ గారేమో మేము ఒక ల్యాండ్ అలౌట్ చేస్తున్నాము, ఆ ల్యాండ్ లోకి వెళ్ళి మీరు బట్టే అదే ల్యాండ్ ని వాళ్ళ పేరు మీదేమో ఎన్యూమరేట్ చేయొచ్చు. సుమారు 400 కోట్ల రూపాయలు. ఈ 400 కోట్ల రూపాయలు 4 లక్షల ఇళ్ళకి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే సుమారు 700-800 రూపాయలు అవుతుంది పర్ మంత్. ఇది కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి నిబంధన స్వచ్ఛ భారత్ పేరు మీద. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇదేదో క్యాజువల్ గా మనం తీసుకొని ఇది 120 రూపాయలే కదా అనేటువంటి సరైనటువంటిది కాదు. రెండో విషయం, మనం ఆల్రెడీ కమిషనర్ మేయర్ గారు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసే పబ్లిక్ ప్రాపర్టీ ట్యాక్స్. ఇందులో కన్జర్వెన్సీ ట్యాక్స్ ఉంది 0.037%. కన్జర్వెన్సీ ట్యాక్స్ దేనికి చెల్లిస్తున్నామండి? శానిటేషన్ కోసం మనం చెల్లిస్తున్నాం. మనం ప్రాపర్టీ ట్యాక్స్ లో మా ఇల్లుని రోడ్లని శుభ్రం చేయడం కోసం 0.037 మొత్తం చెల్లించే దాంట్లో